కేదార్నాథ్ భూలోక స్వర్గం. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర కేదార్నాథ్ యాత్ర. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువుదీరిన దేవభూమి. ఈ పేరు వినగానే ఏదో తెలియని ఆధ్యాత్మిక భావం. ప్రతి హిందువు ఒక్కసారైనా చేరుకోవాల్సిన గమ్యం. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే శివుడు భక్తులకు దర్శనమిచ్చే ఆలయం. ఉత్తరాఖండ్ ని దేవభూమి అని పిలుస్తారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ చార్ధామ్ యాత్ర జరుగుతుంది. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ ఎత్తైన నాలుగుల మధ్య కలిపి మంచు పర్వతాల మధ్య దారి పడవన గుర్రాలు, మందాకిని నది శబ్దాలు. కేదార్నాథ్ యాత్ర చేసిన వాళ్ళని అడగండి ఎలా ఉందో చెప్తారు. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు కేదార్నాథ్ యాత్ర చేస్తున్నారు. రండి చూద్దాం ఎలా ఉందో. దిస్ ఇస్ నందు యాదవ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చార్ధామ్ యాత్ర గురించి అయితే మాట్లాడతాం. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర ఈ చార్ధామ్ యాత్ర. ఈ చార్ధామ్ యాత్ర అనేది గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మొత్తం ఈ 4 అయితే మనకి ఉత్తరాఖండ్లో అయితే ఉంటాయి. ఈరోజు నేను మీకు కేదార్నాథ్ యాత్ర ఎలా చేయాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. వీడియో మొత్తం చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు రాష్ట్రాల నుంచి కేదార్నాథ్ ఎలా వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి కానీ, విశాఖపట్నం నుంచి కానీ, విజయవాడ, గుంటూరు మరియు భువనేశ్వర్ నుంచి మనం ఎక్కడి నుంచి అయినా సరే ఫస్ట్ అయితే ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ నుంచి మనం హరిద్వార్ వెళ్ళాలి. హరిద్వార్ నుంచి మనకి బై రోడ్ వెళ్ళాలి. అక్కడ నుంచి అయితే ట్రైన్స్ ఏమి ఉండవు. ఇక్కడ నుంచి అయితే మనకి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మనకి ఢిల్లీకి అయితే ప్రతిరోజు ట్రైన్స్ అయితే ఉంటాయి. వీక్లీ ట్రైన్స్ కూడా ఉంటాయి, సూపర్ ఫాస్ట్స్. ఢిల్లీ చేరుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఢిల్లీ నుంచి మీరు హరిద్వార్ వెళ్ళండి. రిషికేష్ కూడా వెళ్ళొచ్చు, కానీ రిషికేష్ కాకుండా మీరు హరిద్వార్ అయితే వెళ్ళండి. ఎవరైనా అంటే ఆన్లైన్ లో మీరు చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోకపోయింటే హరిద్వార్ స్టేషన్ లో దిగితే పక్కనే స్టేషన్ దిగిన వెంటనే ఒక 200 మీటర్స్ వెళ్తే మీకు అక్కడైతే ఆఫ్లైన్ లో అయితే చార్ధామ్ యాత్ర మీకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. అక్కడ చేసుకుని అక్కడే మీరు ఒక వెహికల్ బుక్ చేసుకుని సోన్ప్రయాగ్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అంటే స్టేషన్ లో దిగిన తర్వాత మీకు కన్ఫ్యూజన్ గా ఉండి ఇది ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఏంటో తెలియకుండా ఉన్నట్లయితే మీరు అక్కడ ట్యాక్సీ డ్రైవర్లను కానీ లేకపోతే ఎవరినైనా షాప్ లో ఉన్న వాళ్ళని కానీ అడిగితే ఇక్కడ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని అడిగితే ఖచ్చితంగా అయితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు లోకల్ కాబట్టి వాళ్ళకి తెలిసే ఉంటది. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ లేకుండా అయితే మీరు చార్ధామ్ యాత్ర కానీ దోధామ్ యాత్ర కానీ చేయలేరు. ఉత్తరాఖండ్ లో ఈ చార్ధామ్ యాత్ర దోధామ్ యాత్ర చేయాలంటే తప్పనిసరిగా అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళాలంటే మనకి 9 నుంచి 10 గంటల జర్నీ అయితే పడుతుంది. అంటే మనకి ఏమైనా ట్రాఫిక్ సమస్యలు ఎలాంటివైనా ఉంటే మనకు కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది, కానీ లేకపోతే మనం 9 నుంచి 10 గంటల్లో అయితే వెళ్ళొచ్చు. అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే మనం హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళే టైం ఎలా ఉండాలంటే మనం ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ బయలుదేరితే మనం నైట్ వెళ్లాల్సి ఉంటుంది అక్కడికి. కాబట్టి అదంతా చాలా డేంజరస్ ప్లేసెస్ అవన్నీ. మనం ఒక ఘాట్ రోడ్ పైన వెళ్తాం, మొత్తం కొండ చర్యలు అవి విరుగుతా పడతా ఉంటాయి అనమాట. సో చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మనం పొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి మనం సోన్ప్రయాగ్ చేరుకునేలా అయితే మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా మనం వెళ్లే దారి ఎలా ఉందో, మొత్తం ఘాట్ రోడ్ అనమాట. ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఆ కొండ చర్యలు అన్ని విరిగిపడి మనకి రోడ్డు మీద అయితే రోడ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ అది క్లియర్ చేసే టైంకి చాలా టైం అయితే పట్టుద్ది. సో కాబట్టి మనం కొంచెం ముందుగానే చేరుకోవడానికి అయితే ప్రయత్నించాలి. ఎందుకంటే ఉత్తరాఖండ్ లో మనకి క్లైమేట్స్ ఎలా ఉంటాయో మనం అస్సలు ప్రెడిక్ట్ చేయలేము అనమాట. అన్ప్రెడిక్టబుల్ క్లైమేట్స్ అయితే అక్కడ ఉంటాయి. సడన్ గా గట్టిగా వర్షం పడుతుంది, అక్కడికి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ గట్టిగా ఎండ వస్తుంది అనమాట. సో అక్కడ మనం ముందుగానే చేరుకుంటే మంచిది. ఫ్రెండ్స్, హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళే ఈ జర్నీ మాత్రం మామూలుగా ఉండదు. మనం వెళ్ళేది మొత్తం పెద్ద పెద్ద కొండల మధ్య వెళ్తూ ఉంటాం. మేమైతే వెహికల్ బుక్ చేసుకున్నాం. మేము మొత్తం 9 మంది వెళ్ళాం. మా 9 మంది ఎంత ఎంజాయ్ చేసామంటే ఈ ట్రిప్ లో అది నేను మీకు మాటల్లో అయితే వర్ణించలేను. ఇలాంటి ఎత్తైన కొండల మధ్య చుట్టూ పచ్చటి వాతావరణం మధ్య
సుమారుగా 200 కిలోమీటర్లు 8 నుంచి 10 గంటలు జర్నీ చేయాలి. ఇది ఎంత ఎంజాయ్గా ఉంటుందో అంతే ఛాలెంజింగ్ గా కూడా ఉంటుంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జర్నీ అయితే సాగిస్తున్నాం. ఇక్కడ నుంచి నేచర్ ని చూడటానికి 2 కళ్ళు చాలు, అంత అందంగా అయితే ఉంది. మీరు కానీ ఒక్కసారి ఈ హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ జర్నీ చేశారంటే మీ జీవితంలో మర్చిపోలేరు, అంత బాగుంటుంది. కానీ చెప్పాను కదా, కొన్నిసార్లు ఏంటంటే కొండ చర్యలు అవి విరిగి పడతా ఉంటాయి, ల్యాండ్ స్లైడ్ జరుగుతూ ఉంటాయి. చాలా రిస్క్ జర్నీ ఇదైతే. ఈ త్రూ అవుట్ ద జర్నీ మేమైతే నేచర్ ని చాలా ఆస్వాదించాం. దారి పొడవున వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం చూస్తున్నాం కదా, మనకి ఈ రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు సేఫ్టీ డివైడర్స్ ఉన్నాయి కదా, ఆ వాల్స్ టైపు, అవైతే మనకు దారి పొడవున అయితే ఎక్కడ కనిపించవు. ఎందుకంటే మనకి అవి కొండ చర్యలు విరిగి పడినప్పుడు అవి కొట్టుకుంటూ కిందకి పోతాయి అనమాట. అవి మనకి అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఏమాత్రమైనా సరే మనం కారు ఎడ్జ్లోకి తీసుకెళ్తే ఇంకా చాలా ప్రమాదం, కిందకే ఇంకా లోయలో పడిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ వెళ్ళాలి ముందుకు. చూడండి, మనకి ఆ రైట్ సైడ్ ఉన్నాయి కదా, అవి మొత్తం విరిగిపడిన కొండలే అనమాట. అవి పూర్తిగా ధ్వంసం అయిపోయి కిందకి వెళ్ళిపోతా ఉంటాయి ఇంకా సైడ్ వాల్స్ అనేది. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏంటంటే వీటిని అప్పుడప్పుడు మళ్ళీ అంటే రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటది. అయినా సరే ఇవి మనకి ప్రకృతి వైపరీత్యాలు ఏమైనా జరిగినప్పుడు ఏంటంటే ఇవి మళ్ళీ విరిగిపోతా ఉంటాయి అనమాట. మొత్తానికి మేమైతే హాఫ్ జర్నీ చేసేసాం, ఇంకా చాలా పైకి అయితే వచ్చేసాం. ఇది ఎంత ఎత్తులో ఉంటుందో తెలుసా? మన సముద్ర మట్టానికి ఇంచుమించు 10 నుంచి 12 వేల అడుగుల ఎత్తులో అయితే మనం ఇప్పుడు ఉన్నాం. కిందకి చూస్తే ఇంకా ఏముండదు, మొత్తం లోయలే. చాలా ఎంజాయబుల్ గా ఉంటది, అట్ ది సేమ్ టైం అంతే డేంజరస్ గా కూడా ఉంటది. చూడండి ఒకసారి ఆ చుట్టూ ఆ వాతావరణం, ఆ కొండలు, ఆ ఇల్లు. కొండల పైన కూడా అక్కడక్కడ ఇల్లు కట్టుతూ ఉంటారు అనమాట. అవి మీకు ముందు వస్తాయి, చూడండి, మిస్ అవ్వకండి. నెక్స్ట్ ముందు వచ్చే వీడియో ఏంటంటే మనకి మందాకిని నది సైడ్ నుంచి మనం వెళ్ళబోతున్న మనిషి మనకి ఆ డ్రైవర్ చెప్పారు, చాలా బాగుంటుంది అంట వ్యూ. అది కూడా మీకు రికార్డ్ చేస్తాను, చేసి మీకైతే చూపిస్తాను. చూడండి అసలు వ్యూస్ ఎలా ఉన్నాయి. మనకి ఇక్కడ నుంచి జర్నీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం మొత్తం ఈ మందాకిని రివర్ పక్క నుంచి అయితే మనం వెళ్ళబోతున్నాం కేదార్నాథ్ వరకు, అదే మన సోన్ ప్రయాగ్ వరకు. ఇక్కడ నుంచి అయితే వ్యూస్ అయితే చాలా చాలా బాగుంటాయి. చూడండి ఒకసారి పూర్తిగా. ఇక్కడ చాలా వెహికల్స్ అయితే ఆగేసి ఉన్నాయి. ఇది చెప్పాను కదా మీకు, ఇదే మందాకిని నది. ఇక్కడ చాలా వెహికల్స్ ఆగి చాలా మంది అయితే స్నానాలు, ఫోటో షూట్స్, వీడియో షూట్స్ అయితే గట్టిగా చేస్తున్నారు. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. అంటే ఇప్పుడు సాయంత్రం 3:34 అట్లా అవుతుంది అనమాట. చూడండి సన్ రిఫ్లెక్షన్స్ మనకి ఈ మందాకిని రివర్ పైన పడడం వల్ల ఆ లుక్స్ ఎంత బాగున్నాయో. మేము కూడా దిగాం, ఇదిగో స్నానం చేస్తున్నాం. స్నానం చేసేసాం, చేసేసి కాసేపు అయితే నేను అక్కడ నేచర్ ని ఎంజాయ్ చేశాను. వాటర్ శబ్దం చాలా గట్టిగా వస్తుంది, వాటర్ ఫ్లోయింగ్ కూడా అయితే చాలా ఎక్కువ ఉంది. మంచు కొండలు కరగడం, నెక్స్ట్ మనకి ఈ 7th మంత్ 8th మంత్ లో అయితే మనకి చాలా గట్టిగా ఉంటది అనమాట ఫ్లోటింగ్. చాలా జాగ్రత్తగా ఉండాలి, చూసుకుంటా ఉండాలి. కాసేపు విశ్రాంతి తర్వాత మళ్ళీ అయితే మేము జర్నీ స్టార్ట్ చేసాం. చూడండి ఇక్కడ వ్యూస్ ఎంత బాగున్నాయో. మీరు చూస్తున్నారు కదా, ఆ తెల్లటి వైట్ భాగం అంతా కొండలది, అదంతా ఏంటంటే వర్షానికి కొట్టుకుని కిందకి వెళ్ళిపోయింది అనమాట. మొత్తం ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఏంటంటే అది మొత్తం కరిగి కిందకి మొత్తం రాళ్ళు అయితే పడిపోయినాయి. చూడండి ఇప్పుడు ఇంకా దగ్గరికి వస్తున్నాం. ఇక్కడ జూన్ స్టార్టింగ్ నుంచి అయితే గట్టిగా వర్షాలు పడతాయంట. ఇక్కడ మనకి డ్రైవర్ సాబ్ అయితే చెప్పారు, హెవీ ఫ్లోటింగ్స్ ఉంటాయంట ఇక్కడ. వర్షాలు కూడా మనకైతే కొంచెం తక్కువ ఉంటాయి. మనకి ఈ ఉత్తరాఖండ్ లో అయితే వరదల ఉధృతి చాలా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటది అనమాట. అందుకే మనకు తెలుసు కదా 2013లో జలగలం ఎలా జరిగిందో, కొన్ని వేల మంది చనిపోయారు అక్కడ. చూడండి మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ మందాకిని రివర్ సైడ్ కి అయితే వచ్చాం. మధ్య మధ్యలో అయితే మనకి కలుస్తా ఉంటది మందాకిని. మనం మరి కొద్ది సేపట్లో అయితే భగీరథ, అలకనంద ఈ 2 నదులు ఒకే దగ్గర అయితే కలుసుకుంటాయి. మనం ఆ చోటుకైతే వెళ్ళబోతున్నాం. చూడండి మళ్ళీ అయితే మనం రివర్ సైడ్ కి అయితే వచ్చేసాం జర్నీ. ఇక్కడ ఈ రాళ్ళు ఉన్నాయి కదా, అవి వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ అవ్వడం వల్ల అవి మొత్తం రౌండ్ గా అయితే తయారయ్యి మేము ఒక 2 చోట్ల దిగేసి కిందకి దిగేసి చూసామన్నమాట. అంటే ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఆ రాళ్ళన్నీ తేలాయి కదా, అవన్నీ అయితే చాలా రౌండ్ గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఫ్లోటింగ్ వల్ల అవి వాటిపైన వాటర్ డైలీ వెళ్తుండడం వల్ల అవి ఏంటంటే గుండ్రంగా తయారయ్యాయి అనమాట. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో.
పైకి మొత్తం కొండలు, కింద వాటర్. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఇల్లు కూడా కట్టుకున్నారు. చాలా అదృష్టవంతులు వీళ్ళైతే. ఇలాంటి దేవభూమి మీద నివసిస్తూ ఉండడం అనేది చిన్న విషయం కాదు, అదృష్టం ఉండాలి. కానీ ఇక్కడ నివసించడం కూడా చాలా ఛాలెంజింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. వాతావరణం కూడా చాలా అయితే ప్రకృతి విపత్తులు అయితే ఇక్కడికి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా వరదలు, కొండ చర్యలు విరిగి పట్టడాలు ఇలాంటివన్నీ నిత్యం జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఉత్తరాఖండ్ లో మనం డైలీ చూస్తూనే ఉంటాం కదా న్యూస్ లో. ప్రకృతి విపత్తులు కూడా వీళ్ళకి కొత్త ఏమీ కాదు, అలవాటు పడిపోయి ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కడ జీవిస్తున్నారు కాబట్టి. ఇక్కడ చూడండి మనకి వ్యూస్ ఎంత బాగున్నాయో, చాలా బాగుంది. మొత్తం పచ్చటి వాతావరణం, చుట్టూ కొండలు, వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు మనం దేవప్రయాగ్ అనే ప్రదేశానికి అయితే వచ్చేసాం. మరొక 10 నిమిషాలు అయితే మనం దేవప్రయాగ్ అయితే చేరుకోబోతున్నాం. ఇదిగో చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం దేవప్రయాగ్ చేరుకున్నాం. ప్రయాగ అంటే 2 అంతకంటే ఎక్కువ నదులు సంగమించే ప్రదేశాన్ని ప్రయాగ అంటారు. ఈ ప్రదేశాన్ని సర్వదేవతల నివాస స్థలం అని కూడా మనకు అంటారు దేవప్రయాగ్ని. కేదార్నాథ్లో జన్మించిన మందాకిని నది, బద్రీనాథ్లో జన్మించిన అలకనందా నది, గంగోత్రిలో జన్మించిన గంగా నది, అలా ఈ 3 నదులు ఒకే చోట కలిసే ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. చూడండి ఇక్కడ మీకు వీడియోలో అయితే నీట్ గా కనిపిస్తుంది. ఆ పచ్చగా ఉంది కదా, అదైతే మనకి అలకనందా నది అనమాట. అటు సైడ్ నుంచి గంగా నది మరియు మందాకిని నది, ఈ 3 అయితే ఇక్కడ కలుసుకుంటాయి. ఇక్కడ నుంచి కలిసి అయితే ప్రవహిస్తాయి. వ్యూ అయితే చూడడానికి ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. మేము చాలా ఎత్తులో ఉన్నాం. ఎత్తు నుంచి అయితే మీకు ఈ వీడియో తీస్తున్నాను. 10 గంటలు ప్రయాణం పూర్తి చేసి మేమైతే సాయంత్రం 6 గంటలకు సోన్ప్రయాగ్ చేరుకున్నాం. అక్కడే ఆ రాత్రికి స్టే చేసి పొద్దున్నే 3 గంటలకి సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండకి అయితే చేరుకున్నాం. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ వెళ్ళడానికి మనకి అక్కడ వెహికల్స్ ఉంటాయి. పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటారు. మొత్తం 12 మందిని అయితే ఎక్కిస్తారు వెహికల్లో. కానీ మేము మా 9 మంది ఎక్కేసి ఆ 12 మంది డబ్బులు మేమే ఇస్తామని చెప్పి కొంచెం ఫ్రీగా వెళ్దామనేసి బయలుదేరా. ఇంకా మరొక 10 నిమిషాల్లో అయితే మనం గౌరీకుండ్ చేరుకోబోతున్నాం. గౌరీకుండ్ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. గౌరీకుండ్ నుంచి మనం మొత్తం 23 కిలోమీటర్లు అయితే ట్రెక్కింగ్ చేయబోతున్నాం. కేదార్నాథ్ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రెక్కింగ్ అయితే చేయండి. చాలా మంది గుర్రాలు, హెలికాప్టర్లు అయితే వెళ్తా ఉంటారు. ట్రెక్కింగ్ అనేది ఇక్కడ ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. పదండి ఇప్పుడు మనం కూడా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదిగో మనం అయితే గేట్ దగ్గరికి అయితే ఇప్పుడు రాబోతున్నాం. ఈ గేట్ నుంచి అయితే మనకి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ కి వెళ్ళడానికి 23 కిలోమీటర్లు అయితే జర్నీ ఉంటుంది. మొత్తం నడిచే వెళ్ళాలి. నడిచే వాళ్ళు నడిచి వెళ్ళొచ్చు. కొంతమంది అయితే గుర్రాలు మరియు పిట్టూస్ ఇంకా డోలీస్ ఉంటాయి, వాటిపైన కూడా అయితే మనం ఈ గమ్యాన్ని చేరుకోవచ్చు. ఇదిగో ఇక్కడ స్టార్ట్ అయింది. మనం అయితే ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. చూడండి దారి పొడవునా ఇలా గుర్రాలు వెళ్తానే ఉంటాయి అన్నమాట. ఎవరైనా నడవలేని వాళ్ళు, ఇంకా ముసలి వాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళు ఇలా అయితే డోలీల పైన, గుర్రాల పైన వెళ్తా ఉంటారు. మనం అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. పదండి ఇప్పుడు చూద్దాం. ఈ ట్రెక్కింగ్ కి మనము ఒక స్టిక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గుర్రాలు దారి మొత్తం చెత్త చేస్తూ ఉంటాయి అన్నమాట. కాల్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాగ్స్ అవి తీసుకెళ్తాం. మనం ఎక్కబోయేది కూడా చాలా ఎత్తు కాబట్టి కొండ, స్టిక్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే, లేకపోతే జారి పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ రాళ్ళు కూడా బాగా జారుగా ఉంటాయి. వర్షం పడి పడి అవి మొత్తం బాగా గుండ్రంగా తయారయ్యి మొత్తం సాఫ్ట్ గా తయారయ్యాయి. సో మన స్టిక్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. గౌరీకుండలో మన వెహికల్ దిగిన వెంటనే ఆ స్టిక్స్ అయితే అమ్ముతా ఉంటారు అనమాట. అక్కడ స్టిక్స్ ఇంకా రెయిన్ కవర్స్ ఇలాంటివన్నీ కింద అమ్ముతూనే ఉంటారు అనమాట. ఇలా దారంతా అయితే మనకి గుర్రాలు ఉండనే ఉంటాయి. మనం మధ్యలో నుంచి కూడా అయితే గుర్రం ఎక్కి వెళ్ళొచ్చు. ఇక్కడ నేను ఒక అతనికి అడిగాను, ఎంత సార్ గుర్రంకి అనేసి. 3200 అని చెప్పాడు అతనైతే. మనం అంటే కింద కింద నుంచి కూడా సేమ్ అంతే కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 2 కిలోమీటర్స్ అయితే మనం కూర్చుంటాం ట్రెక్కింగ్ చేసి. చూడండి మొత్తం ఈ దారంతా ఎంత చెత్తగా ఉందో. మొత్తం ఆ రాళ్ళు చాలా జారుగా ఉంటాయి. ఖచ్చితంగా అయితే మనం చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటది. మొత్తం తడి తడిగా ఉంటాయి. ఈ గుర్రాలు కూడా బాగా చెత్త చేసి ఉంటాయి. వర్షాలు పడితే చాలా కష్టం. ఇక్కడ కాళ్ళు జారి కింద పడే అవకాశం అయితే ఉంటది. సైడ్ కి అయితే చాలా పెద్ద లోయ ఉంటది. సేఫ్టీ రాడ్స్ ఉంటాయి, కాకపోతే అవి మొత్తం జర్నీ అంతా అయితే మనకు ఉండవు. కొన్ని చోట్ల విరిగిపడి ఉంటాయి, కొన్ని చోట్ల అయితే మనం అంచు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. చూడండి ఎంత లోయలు అవన్నీ. ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం లేదా ఆస్మా
అంటే శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే మీరైతే ఈ ట్రెక్కింగ్ చేయకండి. ఎందుకంటే మనకి పైకి వెళ్ళే కొద్దీ అయితే ఆక్సిజన్ లెవెల్స్ అలా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. చాలా డేంజర్ ఇక్కడ. అంటే మనకి చాలా తక్కువ ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్. సో మీరు గుర్రం కానీ లేదంటే హెలికాప్టర్ లో కానీ లేకపోతే ఈ డోలీస్ లో కానీ వెళ్ళడానికి అయితే ప్రిఫర్ చేయండి. చాలా ప్రమాదం పైకి వెళ్ళే కొద్దీ. అండ్ చాలా ఎత్తుగా కూడా వెళ్ళాలి. మనకి ఊపిరి ఆడకపోయే అవకాశం అయితే ఉంటది. మెడికల్ క్యాంప్స్ అయితే మనకు వెళ్లే దారిలో ఉంటాయి, కానీ అవి జస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తారు. మనకి ఒకవేళ ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే, ఆస్మా కానీ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే మనం ఈ ట్రెక్కింగ్ చేయకపోవడమే బెటర్. గుర్రం పైన కానీ లేకపోతే హెలికాప్టర్ పైన కానీ ఈ డోలీస్ పితూస్ ఉంటాయి కదా, వాటిపైన వెళ్ళిపోవడమే మంచిది. ఎందుకంటే మనం చాలా దూరం ట్రెక్ చేయాలి, ఇంచుమించు 23 కిలోమీటర్లు నడవాలి కాబట్టి పైకి వెళ్లే కొద్దీ మనకి ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. సో మనం ట్రెక్కింగ్ చేయలేం. అందుకే ఏదైనా ఆల్టర్నేట్ చూసుకోవడం అయితే మంచిది. మనకి ముందు ఒక చిన్న రేకుల షెడ్ లా కనిపిస్తుంది కదా, అవేంటంటే రెయిన్ షెల్టర్స్ అన్నమాట. మనం వెళ్తున్న మార్గ మధ్యంలో ఎక్కడైనా వర్షం పడినప్పుడు మనం దాంట్లో కాసేపు రెస్ట్ తీసుకుని వర్షం ఆగాక మళ్ళీ మనం అక్కడ నుంచి అయితే బయలుదేరొచ్చు. అవి మనకి ప్రతి 2 కిలోమీటర్లకు కానీ 1 కిలోమీటర్ కానీ అయితే అవి దారి పొడవునా మనకి రెయిన్ షెల్టర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఉత్తరాఖండ్ లో ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు కాబట్టి దారంతటా అయితే మనకి ఆ రెయిన్ షెల్టర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చాలా ఎత్తులోకి అయితే వచ్చాం. నడవడానికి చాలా కష్టంగా ఉంది. చూడండి, గుర్రాలు ఎక్కలేకపోతున్నాయి. వాటిపైన ఇష్టం వచ్చినట్లు చాలా లగేజ్ అయితే వేస్తారు. చూడండి ఎంత లగేజ్ వేశారో. అవి అసలు వెళ్ళలేకపోతున్నాయి, కానీ వాటిని కొట్టి అయితే తీసుకెళ్తారు. చాలా కష్టపడతాయి ఇక్కడ గుర్రాలు. చూడండి, మనం ఈ క్రింద నుంచి వచ్చాము, చాలా అలిసిపోయాం. ఇప్పటికే బాగా పైకి వచ్చేసాం. క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది, కానీ చెమటలు పడుతున్నాయి కంటిన్యూస్ గా నడటం వలన. మా వాళ్ళంతా ఎక్కడో బ్యాక్ ఉన్నారు. ఇంకా చాలా దూరం అయితే నడవాల్సి ఉంది. ఒకవేళ ఎవరైనా ట్రెక్కింగ్ చేయడానికి వచ్చినప్పుడు లగేజ్ అయితే చాలా తక్కువ తీసుకుని రావడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం ఈ అప్పు ఎక్కే కొద్దీ మనకి లగేజ్ ఎక్కువ అయితే మనం ఇవి మోసుకుంటూ వెళ్ళలేం. నేనైతే కొంచెం ఎక్కువ లగేజ్ పట్టుకున్నాను. అవి ఇప్పుడు నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, నడవలేకపోతున్నా. లగేజ్ ఎవరు ఎక్కువ తీసుకుని రాకండి. బ్యాగ్ లో మొత్తం అన్ని కింద రూమ్ లో వచ్చేసి మనకి ఎన్ని అయితే అవసరం అవుతాయో అవి మాత్రమే తీసుకురండి. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ ట్రెక్కింగ్ లో. ఎందుకంటే మనం ముందుకు అలా అప్పు ఎక్కుతా ఉంటాం కాబట్టి ఈ బరువును అంతటిని అయితే మనం మోయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే లగేజ్ అంతా కిందే ఉంచేసి మనకి ఎంత అవసరమో అంతే తీసుకొని రావడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే అయితే మంచి మంచి వాటర్ ఫాల్స్ అయితే మనకి మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. చూడండి అక్కడ ఆ ప్రదేశం ఎంత అందంగా ఉందో. ఆ కొండలపై నుంచి వాటర్ అలా వస్తూ ఉంటది అనమాట, మొత్తం మంచు కరిగేసి. నైట్ అయితే మొత్తం ఇక్కడ మంచు గడ్డలు ఏర్పడతాయి. అవి అలా పొద్దున్న ఎండకి కరిగి అయితే కొండలపై నుంచి అలా వస్తూ ఉంటాయి అనమాట డైలీ. చూడండి నేచర్ ఎంత బాగుందో ఇక్కడ. మొత్తం వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడటానికి. ఈ జర్నీ అంతా అయితే మనకి కొండలపై నుంచి వాటర్ కింద పడే సౌండ్స్ అయితే వినిపిస్తూనే ఉంటాయి. వేరే లెవెల్ ఉంటాయి ఈ లొకేషన్స్. ఇక్కడైతే మనకి త్రూఅవుట్ ద జర్నీ అంతా అయితే కొండలపై నుంచి నీళ్లు పడే సౌండ్ వినిపిస్తూనే ఉంటది. గుర్రాల సౌండ్, ఈ వాటర్ సౌండ్, అసలు చాలా సందడిగా ఉంటది ఈ ట్రెక్కింగ్ మొత్తం. మనకి ఎంజాయ్ చేస్తూ అలా ఇంకా మనం ముందుకు వెళ్లాల్సిందే. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఇంకా మనకు టైం అయింది. ఇతను ఢిల్లీ నుంచి వచ్చారు, తెలుగు అతనే. ఒక్కళ్ళే వచ్చారంట ట్రెక్కింగ్ చేసుకుంటూ. మనం ఇప్పుడు 14 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చేసాం. చాలా ఎత్తులో ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ కొంచెం సఫికేషన్ ప్రాబ్లం అయితే అవుతుంది, కొంచెం బ్రీతింగ్ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ముందుకి ఫుడ్ అయితే ఏదో అమ్ముతున్నారు. ఇక్కడ ఫుడ్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు కూడా సామాన్లన్నీ కింద గుర్రాల పైన ఎక్కించుకొని అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. ఆ గుర్రాలకు వేసే కాస్ట్ మన పైన వేస్తారు. మనకి వాటర్ బాటిల్ 20 రూపీస్ కదా, అది మనకి ఇక్కడైతే 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చాలా దారుణం ఇక్కడ. మరి 20 రూపీస్ వాటర్ బాటిల్ 70 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. డ్రింక్ అయితే సేమ్ మనకి 20 రూపీస్ ఉంటాయి కదా చిన్న డ్రింక్స్, అవి కూడా సేమ్ అయితే 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. పైన చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కింద నుంచి ఆ సామాగ్రి అంతా రావాలంటే గుర్రాల పైన తీసుకొస్తారు కాబట్టి వాటికి కూడా వీళ్ళు ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటది. కాబట్టి ఆ ఛార్జ్ అంతా అయితే మన పైన వేస్తున్నారు. వీళ్ళు చూడండి అలా నవ్వుకుంటూ తీసుకొస్తున్నారు ఈ డోలీలో. మనం సింగిల్ గా రావడానికి చాలా కష్టంగా ఉంది ఇక్కడ. అలాంటిది వీళ్ళు సునాయాసంగా అయితే తీసుకొని వచ్చేస్తున్నారు ఈ డోలీ పైన. దీనికి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. తనకి 14,000 ఛార్జ్ చేశారంట. అడిగాను నేను. చాలా కష్టం తీసుకుని వెళ్ళడం పైకి. నార్మల్ గా మనం కింద నుంచి నడుచుకుని వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటిది వాళ్ళు ఒక
పర్సన్ తీసుకుని మీదకి అలా వెళ్తారు. చాలా కష్టం ఇది. మనం ఒక్కరోజు వెళ్ళడానికి విసిగిపోతున్నాం. వాళ్ళు రోజు తీసుకొస్తారు. వాళ్ళ ప్రొఫెషన్ అది. వాళ్ళకైతే అలవాటు అయిపోయింది, కానీ చాలా కష్టం. చూడండి ఇక్కడ వ్యూస్ అయితే ఎంత బాగున్నాయో. మనం గుర్రం పక్క నుంచి నడుచుకుంటూ వస్తుంటాం కదా, నడుచుకుంటూ వస్తుండేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే అవి తన్నేస్తాయి సైడ్ నుంచి. చాలా మందికి అయితే నేను తన్నడానికి చూశాను, చాలా గట్టిగా తగులుద్ది. సో జాగ్రత్తగా చూసుకుంటూ అయితే వెళ్ళాలి. మా వాళ్ళు అయితే ఒక్కడు కూడా ఎవరు కనిపించట్లేదు, ఎక్కడున్నారో ఏంటో. ఈ కేదార్నాథ్ ట్రిప్ కి ఫ్రెండ్స్ అందరూ కలిసి అయితే వస్తారు. నేను ట్రెక్కింగ్ చేయడం అయితే అందరూ కలిసి చేయడం కుదరదు, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. మా వాళ్ళు కొంతమంది సగం దూరం వచ్చి నడవలేక, కొంతమంది అయితే గుర్రాల పైన వెళ్ళిపోయారు. ఇంకో ఇద్దరు అయితే ఉన్నారు వెనుక, నేను ముందు వస్తున్నా. వాళ్ళు కూడా గుర్రాలు ఎక్కేసారో ఏంటో తెలియదు, ఫోన్ చేయాలి ఒకసారి. ప్రస్తుతానికైతే మన ట్రెక్కింగ్ హాఫ్ కన్నా ఎక్కువ అయితే అయింది. ఇంకా నడవడం చాలా కష్టంగా ఉంది, చాలా ఎత్తు, ఇక్కడ నుంచి ఇంకా ఎత్తుగా ఉంటుందంట. గుర్రాలు వెళ్తుంటాయి కదా, వాళ్ళని అడిగాను కొంతమందిని. ఇక్కడ నుంచి ఇంకో 4 కిలోమీటర్స్ ఉంటుంది, దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. కానీ నడవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఆ డోలీ వాళ్ళు ఎలా తీసుకొస్తున్నారు చూడండి, కాళ్ళు ముందుకైతే పడట్లేదు. వాళ్ళని బాగా గమనించండి, వాళ్ళు నలుగురు కూడా స్టెప్ ఒకేలా అయితే వేస్తారు, ఒకేలా వేసి వెళ్తారనమాట అందరూ. ఇంకా చాలా మంది అయితే గుర్రాల పైన వస్తున్నారు. ఈ మేడం వాళ్ళు హర్యానా నుండి అయితే వచ్చారంట. మొత్తం మనకి యూట్యూబర్ అని అడిగారు, అవును అని చెప్పాం. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు, కానీ వాళ్ళు ముందున్నారంట గుర్రాల పైన. అందరూ ఒకేసారి వెళ్ళడానికి అవ్వదు, వెనక ముందు అయితే అవుతా ఉంటది గుర్రాల పైన. ఎందుకంటే గుర్రాలకు కూడా అక్కడక్కడ ఆపి మనకి వాటికి ఫుడ్, వాటర్ అది పెడతారు. పెట్టి కాసేపు రెస్ట్ తీసుకుని, వీళ్ళు కూడా గుర్రాలను తీసుకొచ్చే వాళ్ళు కూడా కాసేపు రెస్ట్ తీసుకుని అయితే మళ్ళీ బయలుదేరుతారు. చూడండి మనం కింద నుంచి ఎలా వచ్చామో, మొత్తం దారి మొత్తం గుర్రాలు మరియు డోలీలు ఎలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మనం అవన్నీ చుట్టూ తిరుక్కుంటూ వచ్చామన్నమాట. ఇప్పుడు చాలా పైకి అయితే వచ్చేసాం. అదంతా తిరుక్కొని వచ్చేసరికి మనకైతే చాలా కష్టంగా అనిపించింది. కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా అలా అయితే మన ట్రెక్కింగ్ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది. వచ్చేసాం, ఇంచుమించు చాలా దగ్గరకు వచ్చేసామంట. ఇంకా మరి మరొక 2 గంటల్లో అయితే మనం టెంపుల్ చేరుకోబోతున్నాం. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఎత్తుగా ఉంటుంది, నడవడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. చూడండి ఎలా వెళ్ళలాకైతే వెళ్తున్నారో. పితూస్ అని చెప్పాను కదా, అవగో ఆ సింగిల్ గా ఒక మనిషిని ఎత్తుకుంటూ తీసుకెళ్తారంట వెనక భుజాలపై నుంచి. ఆ బాస్కెట్ ఉంది కదా, ఆ బాస్కెట్ లో పెట్టి తీసుకెళ్తారు. దానికైతే మనకి 9,000 నుంచి ఛార్జ్ చేస్తారు. అది వెయిట్ బట్టి అయితే మనకి ఛార్జ్ చేస్తారు అనమాట. చూడండి కొంతమంది ముసలి వాళ్ళు కూడా ట్రెక్ చేస్తున్నారు. ఈ జర్నీ మొత్తంలో నేను చాలా మంది ఏజ్ బార్ అయిన వాళ్ళు ట్రెక్కింగ్ చేయడం అయితే చూసాను నేను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకైతే. ఎలా నడిచొస్తున్నారంటే వాళ్ళు కూడా, అసలు నేను అనుకోలేదు వాళ్ళు కూడా నడిచి వస్తారనేసి. మనమే నడవలేకపోతున్నాం, ఇంకా వాళ్ళు ఎలా వస్తారో ఏంటో అనుకున్నాం. వాళ్ళు కూడా అయితే నిదానంగా ఇంకా ఎక్కేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం మంచుకొండల దగ్గరగా అయితే వచ్చేసాము. నేను ఫోన్ వేరే అతనికి ఇచ్చి నేను ట్రెక్కింగ్ చేస్తున్న వీడియో అయితే షూట్ చేయమని చెప్పాను. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, చాలా చలి కూడా వేస్తుంది. మొత్తం మంచు పర్వతాల మధ్యలో అయితే మనం ఉన్నాం కాబట్టి చాలా చలిగా అయితే ఉంది. చూడండి ఇక్కడ వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకా కొంచెం మరొక 1.5 km ఉంటుంది ఇక్కడ నుంచి. మరో 1.5 km మనం దాటేశాక అక్కడ మనకి గేట్ ఒకటి వస్తుందంట. అక్కడ నుంచి అయితే టెంపుల్ చాలా దగ్గరగా ఉంటుంది. వచ్చేసాం ఆల్మోస్ట్. మన ట్రెక్కింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ. ఈ ట్రెక్కింగ్ మెమరీస్ నాతో పాటే ఎప్పటికీ ఉండాలని నేనైతే ఇక్కడ కొద్దిసేపు అయితే ట్రెక్కింగ్ వీడియోని మళ్ళీ తీయమని అయితే అతనికి చెప్పాను. ఎందుకంటే కేదార్నాథ్ నా డ్రీమ్ ప్లేస్కి వెళ్ళి నేను వస్తున్నాను కాబట్టి ఆ మెమరీ మనతో ఇప్పటికే ఉండాలి. కాబట్టి నేనైతే మళ్ళీ అతనికైతే నేను వెళ్తున్న వీడియో అయితే తీయమని చెప్పాను. తీశాడు అతను. మళ్ళీ మనం వచ్చేసాం. ఇప్పుడు మరి కొద్ది క్షేపట్లో అయితే టెంపుల్కి చేరుకోబోతున్నాం. చూడండి నా ముందు మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి కదా, దాని ముందే అయితే మనకి కేదార్నాథ్ టెంపుల్ అయితే ఉంటుందంట. మనం మరి కొద్ది సేపట్లో అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్. ఆ మంచు అంతా కరిగి కొంచెం మేఘాల్లో కూడా కలుస్తుంది, అది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. చూడండి ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాక అక్కడ నుంచి ఈ గుర్రాలను కూడా ఆపేస్తారు. ఎందుకంటే అక్కడ నుంచి లోపలికి ఎలా ఉండదు. ఆల్మోస్ట్ మనం వచ్చేసాం కాబట్టి అక్కడ గుర్రాలన్నీ ఒకే చోట పెట్టి మళ్ళీ రిటర్న్ అయితే ఎవరు వెళ్ళాలనుకుంటారు గుర్రాల పైన వాళ్ళు అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడు గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మోక్ష ద్వార్ శ్రీ కేదార్నాథ్ కి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం అని రాసిపెట్టుంది ఆ గేట్ పైన. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి చేరుకున్నందుకు.
ఈ గేట్ నుంచి మరి కొంత దూరం వెళ్తే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. మరి కొద్ది క్షేపట్లో నా డ్రీమ్ డెస్టినేషన్ అయితే నేను రీచ్ అయిపోతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు టైం వచ్చి మనకి 7:30 అలా అవుతుంది. అదిగో చూడండి, నా డ్రీమ్ నా కళ్ళెదురుగా కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది, చాలా ఎక్సైట్మెంట్ గా కూడా ఉంది. 23 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాం. గుడి కనిపిస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఆ బాధే తెలియట్లేదు, అసలు అంత సంతోషంగా ఉంది. పదండి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి మిగిలిన విశేషాలు అయితే చూద్దాం. నేనైతే షాక్ లో ఉన్నాను. కేదార్నాథ్ వచ్చింది నేనేనా అనిపిస్తుంది, ఎందుకంటే నమ్మలేకపోతున్నాను. చాలా ఎమోషనల్ గా కూడా అనిపించింది. కేదార్నాథ్ వెళ్ళాలని ఎప్పటి నుంచో నా డ్రీమ్. ఆ డ్రీమ్ ఈ రోజు అయితే నాకు ఫుల్ఫిల్ అయింది. అసలు నేను అది మీకు మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇక్కడ చూడండి వాతావరణం ఎలా ఉందో. చుట్టూ మంచు కొండలు, మధ్యలో స్వామివారి టెంపుల్. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే. అసలు నమ్మలేకపోతున్నా, ఇదంతా చాలా చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఒక మెట్టు ఎక్కేశాను అనే ఫీలింగ్ వచ్చింది నాకు ఈ కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు. అసలు ఇది ఎలా ఉందంటే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. మొత్తం నోటి నుంచి మాట కూడా రావట్లేదు, అలా ఉంది ఇప్పుడు ఫీలింగ్ నాకైతే. కానీ ఒకటి చెప్తున్నా, ఇక్కడికి రావాలి అంటే రాసి పెట్టి ఉండాలి, మామూలు విషయం కాదు. అండ్ మనకి రిస్క్ కూడా చాలా తీసుకోవాల్సి ఉంటుంది. నేను మీకు చూపించాను కదా జర్నీ మొత్తం ఎలా ఉందో. చాలా డేంజరస్ జర్నీ. ఇక్కడికి వచ్చి మనం క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతే అదే చాలు అనిపిస్తుంది మనకు దారిలో. మీకు ఆ వైట్ టెంట్స్ కనిపిస్తున్నాయి కదా, అది లైన్. మనం అక్కడికి వెళ్ళి లైన్ లో ఉండి దర్శనం చేసుకోవాలన్నమాట. టెంపుల్ కి అయితే డైరెక్ట్ గా వచ్చేసేవచ్చు, ఎదురుగా చూసి ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకోవచ్చు. కానీ దర్శనంకి వెళ్ళాలంటే మనకి ఆ సైడ్ నుంచి వెళ్ళాలి. ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ స్లిప్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చి మనం స్కాన్ చేసుకుని లైన్ లోకి అయితే రావాల్సి ఉంటది. మేమంతా అయితే ఇప్పుడు లైన్ లో అయితే ఉన్నాం. ఇప్పుడైతే హారతి స్టార్ట్ చేస్తారో మేము లైన్ లో నుంచే ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను. అందుకే సైడ్ నుంచి అయితే మీకు ఈ వ్యూ వస్తుంది. ఎదురుగా లేను. ఈ మొత్తం హారతి మొత్తం షూట్ చేస్తాను. మొత్తం మీరు ఒరిజినల్ ఆడియో కూడా పెడతాను చూడండి మొత్తం. ఇప్పుడు నేను ఒక 2 minutes తర్వాత నా వాయిస్ ఇవ్వడం ఆపేసి
హారతి అయిపోయిన తర్వాత ఒక స్వామీజీ వచ్చి లైన్లో నిలబడిన వారందరికీ ఇలా హారతి ఇస్తున్నారు. ఇంతటితో మన కేదార్నాథ్ యాత్ర పూర్తయింది. ఈ వీడియోలో మీరు కూడా నాతో పాటు కేదార్నాథ్ యాత్ర చేస్తారనే ఫీలింగ్ మీకు కలిగితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నందు యాదవ్ వ్లాగ్స్ నా ఛానల్ పేరు. అందరూ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.